అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. కొద్దిసేపటి క్రితమే సీటెట్‌కి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ రావడం జరిగింది. అదేవిధంగా గురుకుల బోర్డ్ నుంచి కూడా ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ కూడా రావడం జరిగింది. ఆ 2 అంశాల గురించి మనం క్లియర్‌గా ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇలాంటి అప్డేట్స్ అనేటువంటి రెగ్యులర్‌గా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తది. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక సీటెట్‌కి సంబంధించి అప్డేట్ కనుక చూసుకుంటే కొద్దిసేపటి క్రితం మనకు ఓఎంఆర్‌కి సంబంధించి ఆన్సర్ షీట్స్ అదేవిధంగా ఆన్సర్ కీస్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి లింక్ అనేది కొద్దిసేపటి క్రితం మనకు యాక్టివేట్ కావడం జరిగింది. వాటిని ఏ రకంగా డౌన్లోడ్ చేసుకోవాలో క్లియర్గా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఓఎంఆర్ షీట్కి సంబంధించి పబ్లిక్ నోటీస్ రూపంలో మనము ఈ అంశాన్ని అయితే చూస్తున్నాం. ఇందులో భాగంగా మనం ఒకవేళ ప్రొవిజనల్ కీ అనేటువంటిది రిలీజ్ అయింది కాబట్టి దాన్ని మనం ఛాలెంజ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా 1000 రూపీస్ అనేటువంటిది పేమెంట్ చేసేసి అక్కడ ఛాలెంజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కాబట్టి అందుకే ఎవరు కూడా ఛాలెంజ్ చేయడానికి ధైర్యం కూడా చేయరు. దాదాపుగా అక్యురేట్గానే ఉంటుంది. దాదాపుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు కీ అనేటువంటిది రిలీజ్ చేస్తారు. ప్రొవిజనల్ కీకి దాని తర్వాత ఫైనల్ కీకి పెద్ద తేడా అనేటువంటిది ఏముండదు. ఆ అంశాన్ని మీరు గుర్తించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక దీనికి సంబంధించిన ఓఎంఆర్ అదేవిధంగా కీ అనేటువంటి డౌన్లోడ్ చేసుకోవడానికి అఫీషియల్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత పైన మీకు ఓఎంఆర్ కీ ఛాలెంజ్ అనేటువంటిది బ్లూ కలర్లో స్క్రోల్ అవుతూ ఉంటుంది. దానిపైన మీరు క్లిక్ చేసిన వెంటనే ఈ రకంగా రెడ్ కలర్ లింక్ అనేటువంటిది మీకు కనిపిస్తుంది. దీనిపైన మీరు క్లిక్ చేసిన వెంటనే ఈ రకంగా మనకు నెక్స్ట్ మన యొక్క రూల్ నంబరు అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. అది మీరు ఫిల్ చేసిన తర్వాత లాగిన్ పైన మీరు క్లిక్ చేసిన వెంటనే ఈ రకంగా మనకైతే డీటెయిల్స్ మన కంప్లీట్ మన దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఎగ్జామ్ రాశారో మీకు సంబంధించిన ఓఎంఆర్ షీట్స్ అనేటివి డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, డౌన్లోడ్ ఓఎంఆర్ షీట్ పేపర్ 1 అనేటువంటిది కింద కనిపిస్తుంది. అదేవిధంగా డౌన్లోడ్ ఓఎంఆర్ షీట్ పేపర్ 2 అనేటువంటిది దాని పక్కనే కనిపిస్తుంది. వాటిపైన మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు రాసినటువంటి ఓఎంఆర్ షీట్ అనేటువంటిది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే కీ అనేటువంటిది ఉంది. ఇక్కడ కీ అనేటువంటి దాదాపుగా అందరికీ కామన్ అండి. ఒక్కరి దగ్గర పీడిఎఫ్ డౌన్లోడ్ అయినా కూడా మీకు సంబంధించిన సిరీస్ ఏదో చూసేసుకొని ఆ కీ అనేది చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మనకు అన్ని అంశాలకు సంబంధించి 90 వరకు అయితే ఉంటాయి. దాని తర్వాత లాంగ్వేజ్లకు సంబంధించి కింద లాస్ట్లో మీకు సంబంధించినటువంటి కీ అనేటువంటిది ఉంటుంది. అక్కడ క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ నెక్స్ట్ అంశం చూసుకుంటే గురుకులకు సంబంధించినటువంటి అప్డేట్ అండి. ఇది మనకు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి రాజేష్ కుమార్ దర్యా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించినటువంటి ఉత్తర్వులు అనేవి ఉన్నాయి కదా సుప్రీంకోర్టుకు సంబంధించి. అదేవిధంగా మన హైకోర్టు ఇచ్చినటువంటి రిట్ పిటిషన్ నెంబర్ 25742 ఆఫ్ 2023కి సంబంధించి ఈ 2 కేసులకు సంబంధించినటువంటి తీర్పుల ఆధారంగా గురుకుల బోర్డు అనేటువంటిది ఒక వెబ్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అదేంటి అంటే ఇక మీకు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్కు సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియలో భాగంగా మేమైతే ఇక్కడ హారిజంటల్ రిజర్వేషన్ని అమలు చేస్తాము అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా గురుకుల బోర్డుకు సంబంధించినటువంటి వెబ్సైట్లో మనకి వెబ్ నోట్ రూపంలోనైతే చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ప్రతి అంశానికి సంబంధించి అంటే ప్రతి నోటిఫికేషన్కు సంబంధించి కూడా ఈ హారిజంటల్కి సంబంధించిన రిజర్వేషన్ మాత్రమే అమలవుతుంది. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ రకంగా మనకు 2 అప్డేట్స్ని అయితే చూస్తున్నాం. ఇవి మీకు ఉపయోగపడ్డాయి అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.